క్రాంతి కుమార్ గారు, ఓటీటీలు, వెబ్ సిరీస్లు, మనము కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసెస్కి అలవాటు చేసాం పిల్లల్ని. చేతిలో సెల్ ఫోన్ అనేది అలవాటు చేసాం. అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా విభజిస్తే ఎక్కువ నేరాలు పెరుగుతున్నాయి అనేది మనకి తెలుస్తున్న రికార్డ్స్ బట్టి. ఈ సిచ్యువేషన్లో మనము పెద్దల దృక్పథంలో మార్పు ఏ విధంగా తీసుకురాగలం? సెల్ ఫోన్ ఇవ్వాలి ఎందుకోసం అంటే ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఇప్పుడంటే ఫిజికల్గా అటెండ్ అవుతున్నారు, కానీ అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. వీళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఇది తప్పు ఇది ఒప్పు అని ఐడెంటిఫై చేసే టైం లేదు. ఇటు సొసైటీ, ఇటు పేరెంట్స్ అండ్ స్కూల్, ఈ ముగ్గురు చేస్తున్నటువంటి ఇదిలో బాల్యం ఎటువైపు వెళ్తోంది? యాక్చువల్గా టీనేజ్ని 13 to 19 అనేవారు కదా, ఇప్పుడు అది 3 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చారు. 10 to 19 అంటారు. అది ఎందుకంటే అడాల్సెన్స్ అనేది కొంచెం ఎర్లీగా వస్తుందని ఐడెంటిఫై చేశారు. ఇది వెరీ 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 రిస్కీ ఏజ్ అండ్ ఆల్సో నేర్చుకునే ఏజ్, తప్పులు చేసే ఏజ్. ఈ టైంలో ఏ పిల్లాడిని కూడా హాస్టల్లో వేయకూడదండి. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఆ టైంలో వేయకూడదు. వేస్తున్నారు అంటే అర్థం అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్పే మేడం చెప్పినట్టు కెరీర్ గురించి. సరే ఇంట్లో ఉంటున్నారు, డిజిటల్ ఆడిటింగ్ అంటాం. మన అబ్బాయి ఏది చేస్తున్నాడు, ఏది చూడడం లేదో చూడడానికి యాప్స్ ఉన్నాయండి ఇప్పుడు. ప్లస్ ఇప్పుడు నువ్వు ఈ పని అంతా చేసుకున్నప్పుడు అరగంట మాత్రమే నీ ఫోన్ వాడుకో అనేది మనం ఒక డిసిప్లినరీ యాక్షన్ చేసినప్పుడు, మీరు ఇంట్లో కూర్చొని ఏం చెప్పినా వెండు. డాక్టర్ గారు చెప్పినట్టు టీ అని 3 చెప్తాం ఎప్పుడు, టచ్ టాక్ టైం. మీరు నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భుజమే చెయ్యేస్తే వాడు నిన్ను ఫ్రెండ్గా చూస్తాడు. చాణక్యుడు ఏం చెప్తాడు, పుట్టు అంటే మహారాజులా చూడు, ఒక వయసు వచ్చాక ఇలా చూడు, టీనేజ్లోకి వచ్చాక మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ కిడ్. నువ్వు అమ్మా నాన్నలా ఉండకూడదు, పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేశారో ఆటోమేటిక్గా వాడు అన్నీ చెప్పేస్తాడండి, అసలు ఏది దాచడు. అప్పుడు మనం మెల్లిగా చెప్పాలండి. ఆ టైంలో అమ్మ ముందు నాన్న చెప్పినా అది పారాయాడే, నాన్న ముందు అమ్మ చెప్పినా పారాయాడే. ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం ఏ డిపార్ట్మెంట్ స్టోర్కో నేచర్ వాక్, మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్ వాక్. మైండ్ఫుల్నెస్లో ప్రధానమైనది ఏంటంటే ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, నడిచే నడక, ఎవ్రీథింగ్. బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం చెప్పిన టాపిక్ వరల్డ్ ఎంత ఇప్పుడు ఆ వర్డ్కి ఫేమస్ అండి. అది అలా మైండ్ఫుల్గా ఉండడం అనేది పిల్లలకి నేర్చుకోవాలి. నేనేం చూస్తున్నా లాభమా నష్టమా, నేనేం చేసేది లాభమా నష్టమా. టెక్నికల్ ఆడిటింగ్ లాగా డిజిటల్ ఆడిటింగ్ అంటాం. అది ఆ డిజిటల్ ఆడిటింగ్ యాప్స్ ఉన్నాయి, అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏంటో చూడడం కోసం. ఒకటి. నెంబర్ 2, ఈ పని ఇది చేసిన తర్వాత నువ్వు ఫిజికల్ యాక్టివిటీకి ఎంత టైం కావాలన్నట్టే నీకు డిజిటల్గా అరగంట నేను టైం ఇస్తున్నాను అన్నారు అనుకోండి, అరగంట వాడు ఏం చేస్తాడో వాడు చేసుకుంటాడు. అయినప్పటికీ అది మనం అవేర్గా ఉండడం కోసం మనకి ఐడియా వస్తుంది. ఎప్పుడైనా సరే డిసిప్లిన్ అనేది తల్లిదండ్రులకు ముందు రావాలి. అది తల్లిదండ్రులు లేకుండా నేను చెప్పింది వింటావా లేదా, అమ్మ మాట ఎదురు చెప్తావా, అమ్మ మాట ఎదురు చెప్తే ఇది కాంతారాలోని చంద్రబుక్కులు బయటకు వచ్చేస్తుంటారు. బికాస్ పిల్లల్లో హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ, పిల్లల తల్లుల్లో ఇంకా హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ. ఆ 2 ఏజ్లో కొలైడ్ అవుతాయండి. ఈ ఏజ్లో హార్మోన్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఎలాగుందో 38 నుంచి 50 ఏజ్ గ్రూప్లో కూడా సేమ్ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంది. 2 హార్మోన్ డిస్టర్బెన్స్ కొట్టుకుంటే ఏమవుతుంది, ఎవరి మాట వినరు. ఇక్కడ ప్రేమతోటి చెప్పింది ఏదైనా సరే డెఫినెట్గా ప్రతికిట్టి వింటాడు. నా బంగారు కన్నా అని భుజం మీద వేసి చెప్తే అప్పటి వరకు చేసిన తప్పని సారీ నాన్న ఇంక నేను ఎప్పుడు చెప్పను, సారీ అమ్మ నేను బాధ పెట్టాను అనేస్తాడు. అలాగే నేను చెప్పింది వినవో అన్నాడంటే వాడికి ఇంక 2 చేతులు ఉన్నాయి. నీకు 1 వేలు ఉంటే వాడికి 2 వేలు ఉన్నాయండి. టిట్ ఫర్ టాటు. తల్లిదండ్రులు పిల్లలు పెంచడం రావడం లేదు, వెళ్ళి మైక్రో బ్లాస్ట్ ఫర్నిస్లో వేస్తున్నారు. హాస్టల్లో అయితే కోట్లు వచ్చి డబ్బులు వచ్చేస్తాయి అనేది ఆశ. ఏం చేసుకుంటారు వీళ్ళేమి, వీళ్ళు ముందు హాస్టల్లో వేస్తున్నారు కదండి, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయాక వీళ్ళు తీసుకెళ్ళి హాస్టల్ వేస్తున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్లో. టిట్ ఫర్ టాట్ అయిపోయింది. అది నువ్వు నువ్వు తిరిగి ప్రేమ వస్తుంది. నా కొడక అన్నాడు అనుకోండి, వాడు రెడీ చేతులతో బూతులు తిడుతున్నాడండి. బూతులు తిట్టేస్తున్నారండి, అమ్మ నాన్నని పేరు మీద పట్టేసుకుంటున్నారండి. ఒక పీడియాట్రిషియన్ ఉన్నారు వీళ్ళ కొలీగ్గా, నేను పేరు చెప్పను, పిసికేస్తాడండి. వాళ్ళ ఆయన సర్జన్, ఆవిడ పీడియాట్రిషియన్, పిసికేస్తాడండి. ఎంత దారుణో తెలుసు మీకు. ఎంతమంది డాక్టర్లు ఎంతమంది పేషెంట్లుగా చేసిన ఒక అమ్మలాగా, తల్లిలాగా, దైవంలాగా చూస్తారు డాక్టర్ని. దాన్ని బట్టి అర్థం వీళ్ళిద్దరూ ఒక సర్జన్ నాన్న అయ్యి తల్లి గైనకాలజిస్ట్ అయితే అసలు పిల్లలు పెంచడం రాదండి వాళ్ళకి. డాక్టర్